ఎవరికి వెళ్ళిపోద్దమ్మా అమ్మ దర్శనమైన వాళ్ళు వెళ్ళిపోవాలి అదే బయట అమ్మ దర్శనం చేసుకున్న వెళ్ళిపోవాలమ్మా కుండ పిల్లలు వెళ్ళిపోవాలా న్యూస్ పంపించడానికి డేట్ టైం అవుతున్నది. వస్తుంది. సోమవారం నాడు రథోత్సవం ఉంటుంది. మంగళవారం నాడు నైవేద్య కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అధిక సంఖ్యలో ఈసారి అనుకున్నకంటే ఎక్కువగా అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు పాల్గొన్నారు. తగిన సౌకర్యాలు మేము కల్పించినాము. వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా మంచి సహకారం అందించారు. పోలీసు వాళ్ళు కూడా మాకు మంచి సహకారం అందించారు. ఇంటర్మీడియట్ వారు కూడా మంచి మాకు సహకారం అందించారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారికి మా అల్సాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా. అల్సాపూర్ గ్రామం మండలం మేల్పూర్ జిల్లా నిజామాబాద్లో శ్రీ సంతమల్లన్న జాతర 1వ తారీఖు 1వ నెల 2020 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఆదివారం రోజున ఊరు నుంచి ఇక్కడికి రథం రావడం జరిగింది. సోమవారం నాడు ఇక్కడ గుడి వద్ద రథోత్సవం నిర్వహించాము. మంగళవారం రోజున నైవేద్య కార్యక్రమము, మరి అదే రోజు నైట్కి నాగవెల్లి, అగ్నిగుండం దుంట, గుడి చుట్టూ చావ, గుట్ట చుట్టూ చావ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు మండలాల నుంచి కూడా వస్తారు. ఈ కార్యక్రమము అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇందుకోసం మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు, దేవాదాయ శాఖ వారు, వివిధ డిపార్ట్మెంట్ వారు సహకారం తీసుకొని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాము. వచ్చిన భక్తులందరికీ సంతమల్లన్న దీవెనలు అందాలని కోరుకుంటూ ముగిస్తున్నాము.
వేల్పూర్ మండల్ మున్సాపూర్ గ్రామంలో సంతమల్ల జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్లో సెకండ్ ఫస్ట్ లింబాది జాతర, తర్వాత మా మున్సాపూర్ జాతరని పెద్ద ఎత్తున జరుగును. ఇక్కడ భోజన వసతులు, భక్తులకు అన్ని సౌకర్యములు, వాటర్ కానీ స్నానాలు కానీ అన్నీ ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి అన్ని సౌలతులు ఇక్కడ చేస్తున్నాము. అందుకే భక్తులందరూ కూడా బాగా సంతోషంతో వచ్చి ఇళ్ళవేళలా మా మున్సాపూర్ను కాపాడుతున్నది. మా మున్సాపూర్ కూడా వ్యవసాయంలో బాగా ప్రసిద్ధి చెందినది. పసుపు పంట కానీ, మక్క పంట కానీ, వరి పంట కానీ పెద్ద ఎత్తున మా దగ్గర ఇక్కడనే వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. కాబట్టి విదేశాలకు కూడా సప్లై చేసే కార్యక్రమము చేద్దామని అనుకుంటున్నాము. తర్వాత కార్యక్రమం చేస్తాము. ఈ సందమల్ల దీవెన ఉంటే మేము ఎంత సాధించగలమని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాము. దైవ దర్శనంకి వచ్చే భక్తులు టికెట్ తీసుకోవాలి. అదే పక్కన నుండి రావద్దమ్మా, లైన్లో రావాలి. టికెట్ తీసుకొని లైన్లో రావాలా. ఏం జరుగుతుంది? నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ మున్సాపూర్ గ్రామము శ్రీ సంతమల్ల జాతర ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో మరి సుబ్రహ్మణ్యం షష్ఠి తర్వాత అమాస అయినాక వచ్చే ఆదివారము, ఒక ఆదివారం తప్పించి మరో ఆదివారము ఈ జాతర జరపబడును. ఈ యొక్క జాతరకు కరీంనగర్, ఆదిలాబాద్, మేదక్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా భక్తులు తమ తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. వారికి సౌకర్యంగా అన్ని నీటి కానీ, కరెంటు కానీ, భోజన వసతి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు సౌకర్యం చేసి ఉంచుతాము. మున్సాపూర్ గ్రామం